నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రమోద్ చలసాని. నేను న్యూరాలజిస్ట్ని. ఇవాళ మనం తలనొప్పి అంటే ఏంటి, ఈ తలనొప్పి అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తల భాగంలో ఎక్కడ నొప్పున్నా, అంటే దవడలో నొప్పున్నా, తల మాడుపైన నొప్పున్నా, అలాగే ఏ భాగంలో నొప్పున్నా సరే మనం దాన్ని తల నొప్పి అని చెప్తూ ఉంటాం. మనకి తల అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ బ్రెయిన్. సో ఈ మెదడులో లోపం ఉండటం వల్ల తలనొప్పి వస్తుందా, లేక ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉండటం వల్ల వస్తుందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ ఆశ్చర్య కలిగే విషయం ఏంటంటే, మనకి మెదడులో ఉండే నరాలకి స్పర్శకి నొప్పికి సంబంధించిన కణాలు ఉండవు. ఉదాహరణకి మెదడులోకి ఏదన్నా దెబ్బ తగిలితే, అంటే తలలో ఉండే నరాలకి ఏదన్నా నిజంగా దెబ్బ తగిలితే నిజంగా మనకి నొప్పి తెలియదు అన్నమాట. మరి మెదడులో ఉన్న నరాలకి నొప్పి తెలియనప్పుడు మనకి తలనొప్పి ఎందుకు వస్తుంది? మనకి తల భాగంలో మనకి నొప్పికి సంబంధించిన స్పర్శ కణాలు ఉంటాయి. అవి చర్మం మీద ఉండొచ్చు, పంటి దగ్గర ఉండొచ్చు, రక్తనాళాల్లో ఉండొచ్చు, మెదడు మీద ఉండే పొరల మీద ఉండొచ్చు. ఈ భాగాల్లో మనకి నొప్పికి సంబంధించిన స్పర్శ కణాలు ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మనకి పన్నులో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. ఈ పన్నులో ఇన్ఫెక్షన్ రావటం వలన అక్కడ ఉన్న నొప్పి కణం ఏం చేస్తుందంటే, అది ఇంపల్స్ అంటే కరెంటుని తీసుకుని మెదడుకి అందజేస్తుంది. ఎలా అందజేస్తుంది? ట్రైజెమినల్ నర్వ్ అని ఒక నరం ఉంటుంది. ఆ నరం ద్వారా థెలామస్ అనే ఒక భాగం, మెదడులో ఉన్న ఒక భాగానికి ఈ స్పర్శని అందజేస్తుంది. అప్పుడు మెదడు దాన్ని నొప్పి కింద గ్రహిస్తుంది. అలా తల భాగంలో ఉండే కండరాలు కానివ్వండి, రక్తనాళాలు కానివ్వండి, చర్మం కానివ్వండి, మెదడు చుట్టూ ఉండే పొరలు కానివ్వండి, వీటన్నిటికీ నొప్పికి సంబంధించిన స్పర్శ కణాలు ఉంటాయన్నమాట. సో ఈ కణాలు ఎప్పుడైనా ట్రిగ్గర్ అయితే, అది ఇన్ఫెక్షన్ వలన అవ్వచ్చు, ఇన్ఫ్లమేషన్ వలన అవ్వచ్చు, దెబ్బ తగలటం వలన అవ్వచ్చు, ఇంకేదన్నా కారణం వలన అయినా సరే, ఆ నొప్పికి సంబంధించిన స్పర్శ కణాలు ఎప్పుడైతే ఇరిటేట్ అవుతాయో అప్పుడు మనకి తలనొప్పి రావటం అనేది జరుగుతుంది. సో చాలామంది ఇది అవగాహన లేక అది మెదడులో అని ఊహిస్తూ ఉంటారు. మెదడులో ప్రాబ్లం ఉంటే తలనొప్పి రాదా? వస్తుంది. ఎలా వస్తుంది? మెదడులో ఉదాహరణకి మనం ఒక ఇన్ఫెక్షన్ ఉందనుకున్నాం. అంటే ఏదన్నా బ్యాక్టీరియా వలన, ఫంగస్ వలన ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే ఏమవుతుంది? ఆ ఇన్ఫెక్షన్ కణాల్లోనే కాకుండా ఆ పొరల మధ్యలో కూడా చేరుతుంది. అక్కడున్న రక్తనాళాలను కూడా ట్రిగ్గర్ చేస్తుంది. దాని వలన తలనొప్పి వస్తుంది తప్ప అది నరాన్ని ఇరిటేట్ చేయటం వల్ల రాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి.